Hi guys, welcome to Trolley Academy again. సో టుడే మనం ఫిగ్మాలో సింపుల్ అండ్ క్రియేటివ్ ఫోటో కాలేజ్ ఎలా చేసుకుందామో చూద్దాం. సో ఎగ్జాంపుల్‌కి నేను రోహిత్ శర్మ ఫోటోస్‌తో కొలాజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ తీసుకోండి. సో ఈ సర్కిల్‌లో ఇమేజ్ కావాలి నాకు. సో మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా అది ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి నేను సెలక్షన్ చేసుకున్న ఫోటోస్. దీనిలో సెంటర్ ఫోటో ఇది కావాలని నేను అనుకుంటున్నాను. సో నేను జస్ట్ స్కేల్ చేస్తాను. నాకు ఎంత కావాలో అంత వరకు పెట్టుకుంటా ఇమేజ్. ఓకే. సో ఇలా పెట్టుకున్న తర్వాత నాకిప్పుడు సర్క్యులర్ మోషన్‌లో కావాలి అన్ని ఇమేజెస్. సో నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక సర్కిల్ తీసుకున్నా. సో ఈ సర్కిల్‌ని కాపీ చేసుకున్నా. కాపీ చేసుకున్న తర్వాత సో ఐ అప్లైడ్ ఇక్కడ మీకు సర్కిల్ పైన క్లిక్ చేస్తే ఒక డాట్ వస్తుంది. ఆ డాట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా సర్కిల్ సైజ్ చేంజ్ అవుతుంది. సో ఇది ఒకటి కదా! సో ఇలానే నేను మల్టిపుల్ కావాలని అనుకుంటున్నాను. సో మల్టిపుల్ క్రియేట్ చేస్తా. సో నేను కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ చేసి రొటేట్ చేయొచ్చు. అండ్ నేను సైజెస్ కూడా తర్వాత మార్చుకుంటా నాకెలా కావాలో అలా. ప్రస్తుతానికి నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా కాపీ పేస్ట్ చేసాం గదా! మనం 4 చేశాను నేను. సో ఈచ్ వన్ డిఫరెంట్ సైజ్ పెట్టుకుంటున్నా. ఇది ఒకటి సైజ్ పెట్టుకున్నా. ఇది వేరే సైజ్ పెట్టుకుంటా. సో ఇది ఇంకొంచెం పెట్టుకుంటా పెద్దగా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నిట్లో నేను ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవాలి. సో ఐ థింక్ ఇంకా కొంచెం పెద్దగా చేస్తే బెటర్ అనుకుంటా. సో ఓకే. సో ఇవి 2 చిన్నగా చేద్దాం. యాహ్! సో అన్నిటికి నేను ఇమేజ్ క్లిక్ చేస్తానిప్పుడు. ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈచ్ పీస్ ఒక్కొక్క పీస్‌లో ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవన్నీ సెలక్షన్ చేసుకొని సెండ్ బ్యాక్ చేయండి. తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇమేజ్ అప్‌లోడ్ చేయండి. క్లిక్ థిస్ వన్ అండ్ అప్‌లోడ్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద వన్ ఐ వాంట్. సో మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్రాప్ ఆప్షన్ పెట్టుకుంటే ఇమేజ్ కనిపిస్తుంది. అప్పుడు మీరు డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా. ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు అండ్ స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నాకు ఇలా కావాలి. సో నెక్స్ట్ ఫోటో అప్‌లోడ్ చేసుకుంటా. అగైన్ నేను క్రాప్ పెట్టుకుంటా అండ్ ఈ ఇమేజ్ ఇలా వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఇలా రొటేట్ చేసుకోవాలి. దెన్ ఇమేజ్ సెలక్షన్ చేసుకుంటే కార్నర్‌లో ఇలా పాయింట్ వస్తది. అప్పుడు రొటేట్ చేసుకోవాలి. ఓకే. సో అగైన్ అనదర్ ఇమేజ్ అప్లైడ్ దిస్ వన్. అగైన్ ఈ ఇమేజ్ కూడా క్రాప్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఈ కార్నర్‌లో మౌస్ వచ్చిన తర్వాత ఈ సింబల్ వస్తుంది. వచ్చిన తర్వాత రొటేట్ చేసుకోండి. చేసుకొని సైజ్ తగ్గించుకో. ఓకే. ఇక్కడ కూడా వేరే ఇమేజ్ అప్‌లోడ్ చేసుకుంటా. సో అగైన్ సేమ్ క్రాప్, రొటేట్ ద ఇమేజ్ ఇఫ్ ఇమేజ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. యాహ్! ఐ యామ్ ఓకే విత్ థిస్. నౌ నాకు కొంచెం బోర్డర్ కావాలి ఈచ్ దానికి. సో స్ట్రోక్ అప్లై చేస్తా నేను. స్ట్రోక్‌లో ఏం చేస్తా అంటే ఇది ఎంత వరకు కావాలో 10 పిక్సెల్ పెట్టుకుంటా. సో వీటికి కూడా నేను స్ట్రోక్ అప్లై చేస్తా. అన్నీ సెలెక్షన్ చేసుకొని ఒకేసారి. వైట్ కలర్ అండ్ 10 పిక్సెల్. నాకంతా బావుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు బ్యాక్‌గ్రౌండ్ కూడా కావాలి. యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రీ పిక్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ అని కొడితే మీకు వేరియబుల్ బ్యాక్‌గ్రౌండ్స్ వస్తాయి. మీరు ఈ ఇమేజ్‌కి తగినట్టుగా ఏ కలర్ అప్లై చేయాలనుకుంటున్నారో చూసుకోండి. ఫ్రీ ఫ్రీ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోండి. నాకైతే ఇది బెటర్ అనిపిస్తుంది. సింపుల్ ఉంది. సో అండ్ ఇమేజ్ కూడా ఎక్కువ ఎలివేట్ అవుతది. సో ఇది నేను డౌన్‌లోడ్ చేసుకున్నా. వన్స్ నేను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అగైన్ 2 వేస్‌లో నేను అప్లై చేయొచ్చు. ఫిగ్మాకెళ్ళి మీరు ఫిగ్మాలో దీన్ని క్లిక్ చేసి ఈ కలర్ పైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! ఇక్కడ ఇమేజ్ పెట్టండి. ఇమేజ్ పెట్టి మన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. ఓకే.
యా అప్లోడ్ అయింది. దిస్ ఈజ్ గుడ్. ఓకే. ఐఎమ్ ఓకే విత్ దిస్. నాకిప్పుడు టెక్స్ట్ పెట్టాలనుకున్నాను అనుకోండి నేను. ఇప్పుడు 'రోహిత్ శర్మ' టెక్స్ట్ టైటిల్ పెట్టాలనుకుంటే, సో 'రోహిత్ శర్మ' అని టెక్స్ట్ యాడ్ చేసుకొని, సో యూ కెన్ కీప్ లైక్ దిస్ అండ్ 'వి లవ్ రోహిత్ శర్మ'. ఈ ఫాంట్ అంత రీడబుల్ లేదు. నేను ఐ విల్ చేంజ్ ద ఫాంట్. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను సెలెక్షన్ చేసింది. సో అదే నేను అప్లై చేస్తున్నా. సో ఇది కొంచెం పెద్దగా చేస్తా. ఓకే. సో ఇప్పుడు ఈ పిక్చర్‌లో ఉన్న కలర్ మనం అప్లై చేస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది. మ్యాచ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను అదే అప్లై చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఏదైనా మిస్ అయితుందని మీకు అనిపిస్తే, సో విల్ ట్రై ఒక షేప్‌తో ఏం చేస్తారంటే ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలా పెట్టుకొని ఈ షేప్‌కి కూడా కలర్ అప్లై చేయండి. లేదంటే షేప్‌కి అప్లై చేసుకొని మీరు ఈ ఇమేజెస్‌లో ఉన్న కలరే అప్లై చేసుకొని ఇది బ్యాక్ సెండ్ చేసి టెక్స్ట్‌కి వైట్ కలర్ అప్లై చేసుకోండి. సో ఇంకా బాగా కనిపించడానికి. ఓకే. సో దిస్ ఈస్ హౌ వి కెన్ డూ సింపుల్ టైప్. మీకు ఇంకా మోర్ ఇమేజెస్ కావాలంటే యూ విల్ జస్ట్ నీడ్ టు కాపీ పేస్ట్ దిస్ అండ్ జస్ట్ రొటేట్ చేసి సైజ్ ఎంత కావాలో అంత సైజ్ నువ్వు పెట్టేసుకోవచ్చు. ఓకే. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇది ఏమవుతుందంటే దాని సైజ్ తగ్గుతది. సైజ్ తగ్గిన తర్వాత మీరు నీకు కావాల్సిన ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ ఇలా ఇలా స్క్వీజ్ అయినప్పుడు మీరేం చేయాలంటే ఫిట్ అని పెట్టుకోండి. సో ఇమేజ్ ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటది. తర్వాత మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఓకే. సో నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే స్ట్రోక్ ఎక్కువైపోయిందనిపిస్తుంది. నేను కొంచెం తగ్గించుకుంటా. 5 పెట్టుకున్నా 10 నుంచి. దీనికి కూడా 5 పెట్టుకున్నా. సో ఇలానే మీరు ఇటువైపు కూడా ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది పెంచుకొని తగ్గించుకోవచ్చు సైజెస్ అన్నీ. కాపీ పేస్ట్ జస్ట్ కాపీ పేస్ట్ చేసి దీని సైజ్ తగ్గించుకోండి. తర్వాతేంటంటే ఇక్కడ ఈ పాయింట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇమేజ్ చిన్నదయిపోతుంది ఆటోమేటిక్‌గా. అప్పుడు ఇక్కడ మీరు ఇమేజ్ క్లిక్ చేస్తే అప్‌లోడ్ చేసుకోవచ్చు న్యూ ఇమేజ్. సో అగైన్ ఇది గూడా స్ట్రెచ్ అయినట్టు కనిపించినప్పుడు ఫిట్ అని పెట్టుకోండి. తర్వాత ఇమేజ్ రొటేట్ చేసుకొని ఇమేజ్ పైన క్లిక్ చేసి ఫిట్ అని పెట్టాక క్రాప్ పెట్టుకుంటే మీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఇమేజ్ కనిపించిన తర్వాత ఇలా రొటేట్ చేసుకోండి మీకు ఇమేజ్ సరిగ్గా లేకపోతే. క్లియర్? సో నాకు అన్నీ బావున్నాయి. ఇది కొంచెం నేను మూవ్ చేసుకుందాం అనుకుంటున్నా ఇట్లా. మూవ్ చేసుకోవాలంటే మీరు సెలక్షన్ చేసి కార్నర్‌కొచ్చి ఇలా మూవ్ చేసుకోవచ్చు. నాకు దీని బోర్డర్ ఎక్కువ కావాలి. మిగతావన్నీ తక్కువున్నా పర్వాలేదు. యాహ్! దట్స్ ఆల్. సో ఈ టెక్స్ట్‌తో మీరు ఇంకా హ్యాపీగా లేకపోతే మీరు యూ కెన్ ట్రై అదర్ ఆప్షన్స్ యాస్ వెల్. సో ఫాంట్ టైపు ఫాంట్ వేరే సెలక్షన్ చేసుకోండి. ఇంకేమన్నా క్రియేటివ్‌గా చేయగలమా అనేది ఆలోచించండి. ఓకే. మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఫాలో ట్రూలీ అకాడమీ అండ్ సబ్‌స్క్రైబ్. నేను ఇది పెట్టుకుంటున్నా కలర్. సో అగైన్ సేమ్ టైమ్ నేను గ్రేడియంట్ అప్లై చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్లూ ఉంది గదా! అది ఎలా మిక్స్ అవుతుందో చూద్దాం. ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ఫాలో ట్రూలీ అకాడమీ అండ్ సబ్‌స్క్రైబ్.